బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. వివాద పరిష్కారానికి కోర్టు పర్యవేక్షణలో మధ్యవర్తిత్వమే మంచిదని ధర్మాసనం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిని గతంలో అలహాబాద్ కోర్టు 3 భాగాలుగా పంచింది. దీనిపై దాఖలైన పిటిషన్పై కోర్టు విచారణ తుది వివరణ జరుపుతోంది. అయితే బెంచ్లోని జస్టిస్ అరవింద్ బాబ్డే మధ్యవర్తిత్వానికి సమర్థించగా జస్టిస్ రాజీవ్ ధావన్ విభేదించారు. మధ్యవర్తిత్వం ఎప్పుడు ఎలా చేస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయోధ్య భూ వివాదంపై 2010 సెప్టెంబర్ 30న అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తుది విచారణ జరుపుతోంది. అప్పట్లో అలహాబాద్ కోర్టు 2.77 ఎకరాల భూమిని 3 భాగాలుగా విభజించాలని తీర్పునిచ్చింది. 3 భాగాల్లో ఒక భాగం హిందూ మహాసభకు, 2వ భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు, 3వ భాగం నిర్మోహి అఖారాలకు కేటాయించింది. ఈ తీర్పును 2010 డిసెంబర్లో హిందూ మహాసభ, సున్నీ వక్ఫ్ బోర్డులు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. ఈ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్, స్వాతి, కీలకమైనటువంటి విచారణ అనేది కూడా సుప్రీంకోర్టులో కొనసాగుతా ఉంది. ఇటు మధ్యవర్తిత్వం పైన కీలకంగా విచారణ అనేది కూడా సాగుతున్నటువంటి పరిస్థితి. కీలకంగా ఇటు మధ్యవర్తిత్వానికి అంగీకరిస్తూ సున్నీ వక్ఫ్ బోర్డు నిర్ణయం తీసుకోగా మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకిస్తూ హిందూ సంస్థలు కూడా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. కీలకంగా లక్షలాది మంది అభిప్రాయాలతో, మనోభావాలతో కూడినటువంటి అంశాన్ని రెండు పార్టీల మధ్యవర్తిత్వం చేసి సమస్యను పరిష్కరించాలని అనుకోవడం కూడా సమంజసం కాదనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. కీలకంగా 2.77కు సంబంధించినటువంటి భూమి విషయంలో అలహాబాద్ ఇచ్చినటువంటి తీర్పు 2010లో అలహాబాద్ 3 భాగాలుగా విభజిస్తూ ముగ్గురికి కూడా సమానంగా పంచేటువంటి ప్రయత్నం కూడా చేసింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాదాపుగా 14 పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దానిపైన ఈ రోజు కీలకమైనటువంటి విచారణ కొనసాగుతా ఉంది. ఇప్పటికే మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు సూచించినటువంటి ఇరు వాదనల మధ్య వాదనలు జరుపుతున్నటువంటి కీలకంగా ఈ న్యాయవాదులతో కూడా కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చంద్రచూడ్ అలాగే న్యాయమూర్తి కూడా ఇదే అంశాన్ని, మధ్యవర్తిత్వ అంశాన్ని కూడా సున్నితంగా తిరస్కరించారు. వారి భిన్నాభిప్రాయాలను కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి, దానికి కోర్టు పర్యవేక్షణలో ఒక కమిటీని కూడా ఫామ్ చేసి దానికి సంబంధించినటువంటి చర్చలు అనేది కూడా జరుపుతాం, దానికి సంబంధించిన అంశాలను కూడా చాలా గోప్యంగా ఉంచుతాం అనేటువంటి అభిప్రాయాన్ని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయం వ్యక్తం చేయగా ఈ అంశం పట్ల కూడా కొంత వ్యతిరేకత అనేది కూడా వచ్చింది. బాబ్డే కీలకంగా మధ్యవర్తిత్వం పైన మొగ్గు చూపుతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటే దిశగా చంద్రచూడ్ కూడా సూచించారు. ఈ మేరకు కీలకమైనటువంటి విచారణ అయితే జరుగుతా ఉంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. కీలకంగా కేంద్రం కూడా ఈ అంశాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలనేటువంటి ఆ దిశగానే ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణలో భాగంగా కేంద్రం ఇచ్చేటువంటి అఫిడవిట్ కూడా కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు కీలకంగా మధ్యవర్తిత్వాన్ని కనుక వెళ్లాలని కనుక సూచిస్తే మాత్రం కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ అంశం పైన కూడా మీడియా కవరేజ్ ను కూడా పూర్తిగా నిషేధించాలంటూ కూడా సుప్రీంకోర్టు ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం అయింది. మరి కాసేపట్లోనే దీనిపైన ఒక పూర్తి స్థాయి స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మధ్యవర్తిత్వం పైన రెండు సంఘాలు కూడా పూర్తి భిన్నమైనటువంటి వైఖరిని అవలంబించడంతో పాటు ఇటు న్యాయమూర్తుల్లో కూడా కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైన మాత్రం మరి కాసేపట్లోనే స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది.